హాయ్ అండి. ఈరోజు రెసిపీ సంక్రాంతి కంపల్సరీగా చేసుకునేవాళ్ళం కదా! అదేనండి మన అమ్మమ్మలు చేసే సున్నుండలు. ఒక గ్లాస్ మినపప్పు తీసుకొని దోరగా వేయించుకొని, అలాగే ఒక చిన్న కప్పుతోటి బియ్యం కూడా వేసి వేయించుకొని 4, 5 లవంగాలు కూడా వేసి చల్లారిన తర్వాత మొత్తం మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకొని తీసుకొని, మనం ముందుగా ఏ గ్లాస్‌తో వేసామో అదే గ్లాస్ తోటి బెల్లం తురుము కూడా వేసి మిక్సీ చేసి పక్కన పెట్టేసుకొని, రెండూ కలిపేసుకొని, మొత్తం అంతా కలిపిన తర్వాత ఇక్కడ నెయ్యి అనేది దీంట్లోకి ఎక్కువే పడుతుంది. నెయ్యి మనకి ఈ సున్నుండలకి మనం పౌడర్ చేసుకొని మనం తర్వాత అయినా చుట్టుకోవచ్చు, వెంటనే అయినా చుట్టేసుకోవచ్చు ఉండల కింద. ఇక్కడ గాజు మినపప్పు అయితే ఇంకా బాగుంటుంది, పొట్టున్న పప్పు. అది లేకపోతే గుండు మినపప్పు కూడా వేసుకోవచ్చు. ఏదైనా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంతా బాగా కలిపేసుకొని మొత్తం అంతా కలిసిన తర్వాత ఇలా చేతితోటి ఉండలు చేసుకొని, మనకి ఇది 1 మంత్ వరకు ఉంటుంది మనం స్టోర్ చేసుకోవడానికి. ఇక్కడ మినపప్పు సిమ్లో వేసుకుంటే మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇలా చేసిన సున్నుండలు టేస్ట్ అనేవి చాలా బాగుంటాయి. ఇలా చుట్టేసుకొని మనం స్టోర్ చేసుకోవడమే. డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.